బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజుకు చేరుకున్న ఈవేళ ఉభయ సభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఉభయ సభల్లో 2 కీలక పేపర్స్ టేబుల్ పనిచేయనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మార్చి 2022 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్టును సభకు సమర్పిస్తారు. అలాగే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్రాన్స్పోర్ట్, రోడ్ అండ్ బిల్డింగ్ శాఖకు సంబంధించిన పేపర్స్ను టేబుల్ చేయనున్నారు. అలాగే శాసనసభ మండలిలో కూడా స్వల్పకాలిక చర్చలకు ఒకే అంశంపై చేపట్టున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై చర్చిస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ ఉభయ సభల్లో స్వల్పకాలిక చర్చలో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ ఉభయ సభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఉభయ సభలో 2 కీలక పేపర్స్ టేబుల్ చేయనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మార్చి 2022 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్టును సభకు సమర్పిస్తారు. అలాగే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్రాన్స్పోర్ట్, రోడ్ అండ్ బిల్డింగ్ శాఖకు సంబంధించిన పేపర్స్ను టేబుల్ చేయనున్నారు. అలాగే శాసనసభ మండలిలో స్వల్పకాలిక చర్చను ఒకే అంశంపై చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై చర్చించనున్నారు. ఇక సీఎం కేసీఆర్ ఉభయ సభల్లో స్వల్పకాలిక చర్చలో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజుకు చేరుకున్న ఇవాళ ఉభయ సభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఇవాళ ఉభయ సభల్లో 2 కీలక పేపర్స్ టేబుల్ చేయనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మార్చి 2022 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్టు సభకు సమర్పిస్తారు. అలాగే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ బిల్డింగ్కు సంబంధించినటువంటి పేపర్స్ను టేబుల్ చేయనున్నారు. అలాగే శాసనసభ మండలిలో స్వల్పకాలిక చర్చను ఒకే అంశంపై చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై చర్చించనున్నారు. ఇక సీఎం కేసీఆర్ ఉభయ సభలో స్వల్పకాలిక చర్చలో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి. రాజశేఖర్, ఈ రోజు 4వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు జరుగుతున్నాయి. ఈ రోజు చివరి రోజుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు ముఖ్యంగా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి 2 కీలకమైన పేపర్స్ ను మంత్రులు టేబుల్ చేయనున్నారు. ముఖ్యంగా గత ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2022 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాగ్ రిపోర్టును కూడా టేబుల్ చేయనున్నారు. అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి పేపర్స్ కూడా టేబుల్ చేయనున్నారు. శాసనసభ మరియు శాసన మండలిలో ఈ రోజు స్వల్పకాలిక చర్చను ఒకే అంశంపై కూడా 2 సభలలో కూడా చేపట్టనున్నారు. ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 9.5 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలు, తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఏ విధంగా ముందంజలో ఉంది, రాష్ట్ర సాధించిన ప్రగతి, దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉభయ సభల్లో కూడా స్వల్పకాలిక చర్చలో పాల్గొని 2 సభల్లో కూడా సీఎం కేసీఆర్ దీనిపై మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ ముఖ్యంగా ఎన్నికలకు ముందు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కావడంతో సీఎం కేసీఆర్ ప్రసంగం కూడా అత్యంత కీలకంగా ఉంటుందని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. అధికార పార్టీ నేతలు అయితే ఇప్పటికే ఈ స్పీచ్ అంటే ఎన్నికల దృష్టిలో పెట్టుకునే ఉంటుందని చెప్పి కూడా పలువురు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న సభలో ప్రవేశపెట్టి ఆమోదించిన 5 బిల్లులు ఏవైతే ఉన్నాయో శాసన మండలిలో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించనున్నారు. అదేవిధంగా ఈ రోజు ముఖ్యంగా 5 కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు, ముఖ్యంగా ది తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బిల్ ఒకటి, అదేవిధంగా రెండవది ది ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ బిల్ 2023, అదేవిధంగా మైనారిటీ కమిషన్ సవరణ బిల్ ఒకటి, అది తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించిన సవరణ బిల్ ఒకటి, అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు. ఈ 5 బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ 5 బిల్లులు కూడా సభలో ప్రవేశపెట్టి సభ ఆమోదం ఈ రోజు సభ ఆమోదం పొందేటట్టుగా చూడనున్నారు. అదేవిధంగా శాసనసభ, శాసన మండలి ఎజెండాలో లేని ఆర్టీసీ బిల్లు, విలీన ఉద్యోగులు ఏదైతే బిల్లు సంబంధించిందో ఆర్టీసీ సంబంధించిన బిల్లు అయితే ఈ రోజు ఎజెండాలో అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. సో అంటే ఈ బిల్లుపై ఇప్పటికే గవర్నరు, ప్రభుత్వం మధ్యలో వివరాలు కావాలని చెప్పి ఇప్పటికే కోరిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా ప్రభుత్వం అయితే అన్ని వివరాలు సమర్పించింది అని కూడా చెప్తా ఉన్నారు.
సో గవర్నర్ ఇంకా నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ రోజు అయితే పలు కీలకమైన బిల్లులు, ఒక 5 కీలకమైన బిల్లులు ఈరోజు సభ ఆమోదం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా సీఎం కేసీఆర్ ఉభయ సభలను ఉద్దేశించి కూడా అంటే ప్రత్యక్షంగా ఆ 2 సభలలో కూడా పాల్గొని స్వల్పకాలిక చర్చలో పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది రాజశేఖర్. అంటే ప్రధానంగా కేసీఆర్ ఏదైతే ప్రసంగం అనేది ఒకటి ఆసక్తిగా రేపుతున్నటువంటి పరిస్థితి. అంటే మన జరిగినటువంటి 5 బిల్లులకు సంబంధించి గవర్నర్కి పంపించడం, ఆమె ఇప్పటికే తిరస్కరించినటువంటి బిల్లులు పంపించడంలో ఖచ్చితంగా ఈసారి ఆ బిల్లులు మేము సాధిస్తాం, ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకోటి ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడవలసింది అంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో సభను కూడా మరికొన్ని రోజులు వాయిదా వేయాలి, మరికొన్ని రోజులు కొనసాగించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని ఏమైనా పరిగణలోకి తీసుకొని అంటే ఆదివారం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, అంటే కేసీఆర్ ప్రసంగం ఉన్న నేపథ్యంలో కొనసాగించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ రోజుకైతే సభనైతే పొడిగించే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేదు అని అయితే మనకైతే తెలుస్తా ఉంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకైతే సభ ఈ రోజుతోటే ముగుస్తున్నాయి అని ప్రాథమికంగా మనకైతే తెలుస్తా ఉంది. ఒకవేళ పొడిగించే అంశం సీఎం కేసీఆర్ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహిస్తారా, అంటే స్పీకర్ డైరెక్ట్ గా ఇంకో 2 రోజులు పొడిగిస్తానని చెప్తారా అన్న విషయం అయితే ఇంకా తెలియరాదు. బట్ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఇక్కడ ఉన్నతాధికారుల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రయోగం అయితే ఈ రోజు చివరి రోజుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ స్పీచ్ ఏదైతే ఉందో శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రగతిపై మాట్లాడతారని తెలుస్తా ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు కూడా చేస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించకున్నా కూడా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను ఏ విధంగా నిలుపుతున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ఈ కేసీఆర్ స్పీచ్ లో స్పష్టంగా వినిపించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతిపక్షాలను కూడా వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ ను గత పాలకులు అంటూ చెప్పి గత ప్రభుత్వాలు ఏ విధంగా చేశాయి, ఇప్పుడు ప్రభుత్వానికి తేడాలు స్పష్టంగా వివరించే అవకాశం అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆ కోణంలోనే కేసీఆర్ స్పీచ్ కూడా ఉంటుంది. ఆ ప్రభుత్వ పనులు చెప్పుకుంటారు, చేసినవి చెప్తారు అని చెప్పి అదైతే సమాచారం అంతా ఉంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.